మగపిల్లాడు. వాడు ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకొని పడుండు. లేదు మావయ్య, నన్ను సందెక్కాల ఊరు తీసుకెళ్ళు. అర్ధరాత్రి పూట ఈ శోకండాలేంట్రా? సరే రేపు తీసుకెళ్తానులే, ముందు వెళ్ళి పడుకో. తీసుకెళ్తావా లేదా? పోతావా లేదా? తీసుకెళ్తావా లేదా? ఒక్కసారి శ్రీను చూడాలనుంది బాబాయ్. స్కూల్ కి రావట్లేదని ఫీల్ అవ్వకు. బాగా చదివితే స్కూల్ కి రాకపోయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు. ఓకేనా? ఎక్కడో దూకుంటాడు, నెత్తికి దెబ్బ తగిలించుకున్నాడు. అదేం కాదు బాబా, నువ్వే కొట్టావు, నేను చూశాను. ఏంటి నువ్వు చూసింది? లోపల బా. ఇది గుళ్ళో అమ్మవారి కుంకుమ. ఇది హనుమంతుడి గొలుసు. నాకు జ్వరం వస్తే అమ్మ దీన్ని నా మెల్లో వేస్తే జ్వరం తగ్గిపోయింది. నీ మెల్లో ఆంజనేయ స్వామి గొలుసు వేస్తే నీకు కూడా తగ్గిపోతుందిలే. వేడకు బావా, వేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. మావయ్య బ్యాడ్, అత్తయ్య బ్యాడ్. నువ్వు ఒక్కదాని వెరీ వెరీ గుడ్. నువ్వు కూడా వెరీ వెరీ గుడ్. పడుకో బావా. కూర్చోవచ్చా? కూర్చో. రాము, టిఫిన్ లోకి ఏం తెచ్చుకున్నావు? దోశలు. నాకు ఒకటి ఇవ్వా? అలాగే. శృతి! రాము, నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు? ఏం కూర్చుంటే? ఈ ప్లేస్ నాది. ఇక్కడేమన్నా నీ పేరు రాస్తుందా? శృతి కూర్చోమంటే కూర్చున్నా. శృతి పక్కన ఎవరు కూర్చోకూడదు. ఆ ప్లేస్ నాది. ఏం ఎందుకు కూర్చోకూడదు? శృతి నా మర్దలు, అంటే నా కాబోయే భార్య. మర్యాదగా లేదు. బావా, ఏంటది? రాము, ఎందుకు లేవాలి? లేస్తావా లేదా? నేను లేవను. బావా, రాము నదులు బావా, రాము నదులు బావా, రాము నదులు బావా, రాము నదులు బావా, బావా, రాము నదులు బావా, నదులు బావా, బావా, రాము నదులు బావా, రాము నదులు బావా, 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 రాము నదులు బావా. ఏం జరిగింది? వదలండి. ఎందుకు కొట్టుకుంటున్నారు? వాడే ముందు కొట్టాడు టీచర్. టీచర్ వాడే ముందు కొట్టాడు. శృతి, ముందు ఎవరు కొట్టారు చెప్పమ్మా. ఇడియట్. స్కూల్లో రౌడీజం చేస్తావా? గో గెట్ లాస్ట్.
కూర్చొనిచ్చావు? కూర్చొనిస్తే రాము గుడ్ బాయ్, నీలా బ్యాడ్ బాయ్ కాదు. నన్ను బ్యాడ్ బాయ్ అంటావా? సారీ చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పాలి. మమ్మీ చెప్పలా నేను మగాన్ని? అయితే ఏం గొప్ప? గొప్పే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇంకోసారి ఆ రాముతో మాట్లాడావంటే ఏం చేస్తావు? మాట్లాడతాను, రోజు మాట్లాడతాను. రోజు స్కూల్లో లంచ్ కూడా రాముతోనే కూర్చొని తింటాను. వీల్లేదు, నువ్వు నా మరదలివి, నాకు కాబోయే పెళ్ళనివి. చీ, నీకా? నిన్నెవరు చేసుకుంటారు? మా క్లాస్ లో ఎత్తుపల్లి గజలక్ష్మి ఉంది చూడు, అది కూడా నేను చేసుకోదు. ఎలా చేసుకోవో చూస్తాను. ఏంటి చూసేది? బోడి స్కూల్లో అందరి ముందు తన్నులు తిని నన్ను కొట్టించావు కదూ. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? బావా వదులు, బావా నన్ను వదులు, బావా నన్ను వదులు, బావా నన్ను వదులు, బావా వదులు, బావా బావా వదులు, బావా వదులు, నన్ను వదులు, బావా బావా వదులు, బావా వదులు, వదులు బావా, చూడొద్దయ్యా, బావా వదులు, బావా బావా వదులు, బావా వదులు, నీకు ఇష్టమని టిఫిన్ బాక్స్ లో దోశలు పెట్టాను, అన్నీ వదిలిపెట్టకుండా తినేయాలి, సరేనా? సరే అమ్మా. ఏమండి, ఎక్కడున్నారు? శ్రీవాణికి స్కూల్ టైం అవుతుంది. నేను ఎప్పుడో రెడీ. చెప్పింది గుర్తుందిగా? స్కూల్ నుంచి సరాసరి మా తమ్ముడింటికి వెళ్ళండి. వాడి రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి. క్రిందటిసారి కలిసినప్పుడు మన వాటా కింద వచ్చిన డబ్బులతో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో సలహా చెప్పమని అడిగాను. మీతో కలిసి మాట్లాడాక ఏ వ్యాపారం బాగుంటుందో చెప్తానన్నాడు. ఏ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయో మీ తమ్ముడే చెప్పనక్కర్లేదు, ఆ మాత్రం నాకు తెలుసు. మన దగ్గర ఉన్న డబ్బుతో ఏం బిజినెస్ చేయాలో ఆల్రెడీ ఆలోచించే పెట్టాను. ఏమిటో మీరు స్టార్ట్ చేసి లాభాలు సంపాదించబోయే ఆ గొప్ప బిజినెస్. నేను కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకే దిగుదాం అనుకుంటున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ మీ తమ్ముడు చేయగలేంది నేను చేయలేనా? ఆహా, మా తమ్ముడితో పోలికే. సరే, ఒక ఎకరానికి ఎన్ని చదరపు అడుగుల భూమి వస్తుందో చెప్పండి చూద్దాం. ఎకరం అంటే 1000-1500 ఎంత ఉందిలే. మరదే, వెనకటికి మీలాంటోడొకడు తోటివాడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటానన్నట్ట. మీ తెలివితేటల మీద నాకు చాలా గొప్ప నమ్మకం ఉంది, కానీ ముందు చెప్పినట్టు చేయండి. సర్లే బేబీ, పదమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్నా. బారెడు పొద్దెక్కింది, శ్రీవాణి స్కూల్ కూడా వెళ్ళింది. తమరింక లెగోరా? నీరసంగా ఉంది అత్తయ్య. ఉంటుంది, నీరసంగాను ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. సాగితే రోగమంత భోగం లేదంట. లేలే. నిజంగానే నీరసంగా ఉంది అత్తయ్య. నా దగ్గర డ్రామాలాడొద్దు. రియల్ లైఫ్ లోనే డ్రామాలాడటంలో గోల్డ్ మెడలిస్ట్ని. నా దగ్గర ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, విని తీరాలి. వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కో. నీరసంగా ఉందని రోజుల తరబడి అలా మంచమెక్కి పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారా? కిరాణా కొట్టుకెళ్ళి ఆ లిస్టు ప్రకారం సరుకులన్నీ తీసుకుని రా. అత్తయ్య, అంత దూరం వెళ్ళలేను, కళ్ళు తిరుగుతుంది. రోడ్డు మీద పడిపోతే? ఏ లారీలో గుద్దిందనుకో పేడా విరగడైపోయి దరిద్రం వదిలిందనుకుంటాను. ఏంటా చూపు? పో, వెళ్ళి సరుకులు తీసురా. సరుకులు తెస్తేనే ఇంట్లో తిండి పెట్టేది. వెళ్ళు, వెళ్ళమంటుంటే. పేడా విరగడైపోయి దరిద్రం వదిలిందనుకుంటా. పో, వెళ్ళి సరుకులు తీసురా. సరుకులు తెస్తేనే ఇంట్లో తిండి పెట్టేది.
దగ్గర తీసుకెళ్ళమంటే మావయ్య నన్ను కొట్టుని బాదినట్టు బాదాడు. పైగా డాక్టర్ దగ్గర నేనే దూకి తనకు దెబ్బ తగిలించుకున్నానని అబద్ధం కూడా చెప్పాడు. వీళ్ళు నన్ను అక్క దగ్గర తీసుకెళ్ళిపోతేనే నేనే అక్క దగ్గరికి వెళ్తాను. ఈ డబ్బులతో అక్క వాళ్ళు ఊరెళ్ళొచ్చు, కానీ ఎలా? అక్క వాళ్ళ అడ్రస్ తెలీదు, ఎలా వెళ్ళాలి? అక్క, నువ్వు ఒక్కదానివే పిల్లలతో ఏం కష్టపడతావు? నువ్వు మాతోనే ఉండు, మనందరం కలిసి ఉందాం. నీ దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు కలిపి బిజినెస్ పెడదాం. ఏమంటావు? వద్దులే, ఆస్తిని పిల్లల్ని పంచుకున్నాక ఎవరి దారిన వాళ్ళు ఉండటమే మంచిది. సరే, నీ ఇష్టం. మరెక్కడుంటావు? తాడ్పత్రిలో జిల్లా పరిషత్ స్కూల్ వెనకాల మా ఆయన ఇల్లు కట్టించాడుగా, అక్కడుంటాను. ముందు అత్తయ్య వాళ్ళ ఊరెళ్ళి అక్కడ అడ్రస్ తెలుసుకుని సందిక్క వాళ్ళ ఊరెళ్ళొచ్చు. అటుపక్కనే స్కూల్ అయితే సుభద్ర అత్తలు ఇల్లుదే అయి ఉంటుంది. చెల్లి చెల్లి అమ్మా. అలాగే అన్నయ్య. ఏమైందమ్మా చేతికి? ఆనంద్ బావా సారీ చెప్పలేదని నా చెయ్యి పెనం మీద పెట్టి కాల్ చేశాడు. నిన్నటి నుంచి నొప్పుడుతుందన్నయ్య. రాత్రిపూట నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లి చేయగలుసా నిన్ను? ఎందుకు వచ్చా నువ్వు? మాయ వాళ్ళేది అంటే నువ్వు ఒక్కడమే వచ్చావా? ఇంటి నుంచి పారిపోయి వచ్చావా? అవును, పారిపోయి వచ్చాను. నా చెల్లిని చూడడానికి వచ్చాను. నా చెల్లి చేయగలిసిన వీణ్ణి వదలు. ఏంట్రా ఏంటి దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నావా? పోరా బయటికి పో. వెళ్తాను, నా చెల్లిని తీసుకుని మరీ వెళ్తాను. ఎక్కడికి రా దీన్ని తీసుకెళ్ళేది? అలాంటి వాళ్ళ మధ్య నా చెల్లిని ఒక్క క్షణం కూడా ఉన్నాను. అది చెల్లి అలాగే తీసుకెళ్ళరా. ఇప్పటి వరకు దానికి పెట్టిన ఖర్చు అంతా ఇక్కడ పెట్టి అప్పుడు తీసుకెళ్ళరా. పడేశాను. ఎంతో లేదురా, 10 లక్షలు ఇక్కడ పడేసి నిక్షేపంగా దాన్ని తీసుకెళ్ళు. 10 లక్షలా? చెల్లెల మీద అంత ప్రేమ పొంగిపోతుందిగా నీకు.
10 లక్షలు పడైరా. పడేస్తాను. 10 లక్షలు తెచ్చి నీ మొహన్ పడేస్తాను. అందాక నా చెల్లిని ఏదైనా చేశారో నీ అంతా చూస్తాను. ఏయ్, చూసావులే గాని ముందు నువ్వు బయటికి నడవరా. నడు, పద. పోరా. ఏయ్, 10 లక్షలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ గుమ్మంలో అడుగు పెట్టాలి, అర్థమైందా? పోరా. వెళ్తాను. 10 లక్షలు సంపాదించాకే మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తాను. సీనుగాడంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. బోర్డు నువ్వేంట్రా చూపించేది? వెళ్ళరా, వెళ్ళు. అన్నా సీనన్నయ్య ఏయ్, సీను లేదు గీను లేదు. పద, లోపలికి పద. పదరా. సీనన్నయ్య సీనన్నయ్య ఆ. బావా సారీ చెప్పలేదని నా చెయ్యి పెనం మీద పెట్టి కాల్ చేశాడు. నిన్నటి నుంచి నొప్పుడుతుందన్నయ్య. తీసుకొచ్చిన తర్వాతనే ఈ గుమ్మంలో అడుగు పెట్టాలి, అర్థమైందా? పోరా. వెళ్తాను. 10 లక్షలు సంపాదించాకే మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తాను. సీనుగాడంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. బోర్డు నువ్వేంట్రా చూపించేది? వెళ్ళరా, వెళ్ళు. అరే బండాపరా, అరే పిల్లలరా, దిగు తీసుకొద్దాం. పదరా పద. ఏంట్రా? అరే పదరా, లెక్కమంటుంటే లెక్కమంటుంటే Hey!